అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటితో గ్రామ పంచాయతీ సర్పంచ్ల కాలపరిమితి కూడా ముగిసింది. ఈ క్రమంలో కూడా అధికారులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కూడా సంబంధిత అధికారులకు అప్పజెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి ఎలా సాగింది, వారికి రావాల్సిన బిల్లులు పూర్తిగా వచ్చాయా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా తదితర అంశాలు తెలుసుకునేందుకు మన దగ్గర గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ వెంకన్న గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజుతోటి కూడా మీ కాల పరిమితి కూడా ముగుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంది సార్, అభివృద్ధి ఎట్లా సాగుతుంది గ్రామ పంచాయతీ? మాది నల్గొండ మండలం జీచన గ్రామ పంచాయతీ. నా పేరు ఉపనందుల వెంకన్న, సర్పంచ్. ఇప్పుడు గెలిచి మాకు ఈ రోజుతోటి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకోవాలన్నా చేసుకోవద్దా అనేది కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కరోనా వచ్చి మేము గెలిచిన కాంచి ఇబ్బందులు చాలా ట్రగుల్ అయింది. అప్పుడున్న గవర్నమెంటు ట్రాక్టర్లు ఇచ్చి ఆ ట్రాక్టర్లకు ఇన్స్టాల్మెంట్ మమ్మల్ని కట్టించి కరెంటు బిల్లులు కట్టించి అట్లా ఇబ్బందులు అయినాయి. బిల్లులు రాక మళ్ళీ ఇంకొకటి కరోనా అప్పుడు 2 సంవత్సరాలు కంటిన్యూగా వచ్చింది. ఆ కరోనా వచ్చి కూడా అట్లా కూడా ట్రగుల్ ఇచ్చి ఊళ్ళో ప్రజలకు కూరగాయలని, గుడ్లని, ఎగ్స్ అని అన్ని విధాలుగా మేము సొంతంగా పైసలతోటి సొంతంగా సాయశక్తిలా మా విలేజ్ ప్రజలకు సొంతంగా చేసినాం. అది అట్లా ఇబ్బంది అయింది. అందుకొరకు ఇప్పటిదాకా కూడా మాకు అఫీషియల్గా సర్పంచుల పదవి కాలం అయిపోయింది అంటారు, కానీ ఇప్పుడు మాకు అఫీషియల్ అనేది ఇంతవరకు అయితే మాకేం చెప్పలేదు. ఇప్పుడు ఎందుకంటే చాలా పుట్టడి కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు సీసీ రోడ్ల బిల్లులు, ఇంకా డంపింగ్ యార్డ్ల బిల్లు, అన్ని బిల్లులు లక్షలు పెండింగ్లు ఉన్నాయి. అప్పులు తెచ్చి పెండ్ల మీద, ఆడోళ్ళ మీద పుస్తకాలు అమ్మి పెట్టి, బంగారం అమ్మి పెట్టి, అప్పులల్లా ₹2 మీద ₹3 మీద తెచ్చి పెట్టినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా బిల్లులు చాలా పెండింగ్లు ఉన్నాయి. మాది కూడా ఇంకా పొడిగించి గవర్నమెంట్ దృష్టి కూడా, పోయిన గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ కూడా సర్పంచుల సమస్యలు పట్టించుకొని ఇంకా కూడా ముందుకు తీసుకుపోయి గ్రామాల్లో ఇప్పటికీ చాలా అభివృద్ధి అవుతున్నాయి. ఇంకా కూడా చేయాలని మేము కూడా అనుకుంటున్నాం, కానీ నిధులు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంకా నిధులు ఇచ్చుకుంటూ అదేవిధంగా కొంచెం పొడిగిస్తే బాగుంటుంది. 2 సంవత్సరాలకు అదే కరోనా వచ్చి ఇబ్బంది అయింది కాబట్టి ఇంకొక సంవత్సరం 6 నెలల్లో పొడిగిస్తే బాగుంటుంది. ఎలక్షన్ కోడ్ ఉంటుంది అంటారు. కాబట్టి ఫిబ్రవరి ఎంపీ ఎలక్షన్ ఉంది కదా, ఎంపీ ఎలక్షన్ల వరకు తర్వాతనన్నా పొడిగిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఇంకొక 6 నెలల దాకా పొడిగించి మాకు సెక్రటరీ కానీ మాకు కానీ మన ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటే మాకు ప్రత్యేకంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అధికారుల నుంచి మీకు ఆదేశాలు వచ్చాయా? ఈ ఎంపీకి సంబంధించిన ఎంపీస్ కానీ రికార్డులు కానీ కూడా ఆ స్పెషల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేయమని కూడా సమాచారం ఉంది. అది మీ దగ్గర మా కాడికి ఇంతవరకు రాలేదు అంటున్నారు. వాట్సాప్లో అవన్నీ వస్తున్నాయి, కానీ ఇంతవరకు అయితే మాకు అఫీషియల్గా వచ్చి మాకు రికార్డులు అవి అయితే అనలేదు. ఎందుకంటే అంటారో ఏమో రేపుస్తుంది, ఇవాళ ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి అంటారో ఏమో. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఇంకా కూడా గవర్నమెంట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ రోజన్నా సాయంత్రం వరకు పొడిగించి ఈ 6 నెలలన్నా పొడిగిస్తే బాగుంటుందని మా ఒక్కొక్కరికి. ఎందుకంటే సర్పంచుల కుటుంబాలని కాపాడుతూ, సర్పంచులు అంటేనే ఊరిని కాపాడేవాళ్ళు. ఒక అట్లాంటిది ఊరేనా కుటుంబం అని చెప్పి ఆలోచించి పని చేసుకుంటుంది తప్పితే సర్పంచుల ఇబ్బందుల పాలైనప్పుడు సర్పంచుల మటుకు ఏం చేస్తారు. అందుకని సర్పంచులు కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. రైట్ సార్, ఇప్పుడు మొత్తంగా గ్రామ పంచాయతీకి ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరగవలసిన ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ల క్రమంలో కూడా మనం కూడా ఏదైతే నిధులు కూడా బయటని తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లకు సంబంధించిన నిధులు విడుదల చేయలేకపోతుంది? వాళ్ళు ఏమన్నంటే బడ్జెట్ లేదంటూ దాదాపు మాకు ఇప్పటివరకు దాదాపు 70-80 లక్షల నుంచి సీసీ రోడ్లు వేసినాం, కొంచెం డ్రైనేజ్ వేసినాం. ఇంకా కూడా మాకు డ్రైనేజ్ సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య కూడా ఉన్నది. శ్మశాన వాటికలు కట్టినాం, డంపింగ్ యార్డ్లు కట్టినాం, పల్లె ప్రగతి వనాలు పెట్టినాం. గవర్నమెంట్ ఏది ఇస్తే అది చేసేసినాం. కరెంటు బిల్లులు కట్టినాం, ట్రాక్టర్లు కొనేసినాం, ప్రతిదీ కొనేసినాం. కానీ తర్వాత మాకు అప్పుల కుప్పలు అయ్యి మా ప్రాణాల మీదకి వస్తుంది. చాలా ఇంట్లో కుటుంబాలకు కూడా పోషించుకోలేని పరిస్థితులు ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే మొత్తం గ్రామాన్ని కూడా కాపాడుకోవాల్సిన వ్యక్తి కూడా గ్రామ పంచాయతీ. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యే రోజు సర్పంచ్ కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనపడుతుంది. ఎట్లా ఉంది సార్? ప్రతి ఒక్కరు మామూలుగా సాధారణంగా సర్పంచ్ అంటే అందరూ ఏదో జరుగుతుంది, ఏదో చేస్తామని అనుకొని వచ్చేది తప్పితే ఈ అప్పుల కుప్పలై ఉన్న అమ్మాయి సంపాదించిన భూములు అమ్మి, భార్యల మీద ఉన్న పుస్తకాలు అమ్మి ఇట్లాంటి చేస్తారని ఏ రోజు కూడా అనుకోలేదు. ఎక్కడ కూడా కళ్ళు కూడా కనలేదు. సర్పంచ్ అంటే ఆపదంటే సాపదంటే చెడు ఉంటే మంచి ఉంటే అందరికీ ఆ సాయం చేసే మనస్తత్వం. అట్లాంటి సమస్యలు ఇప్పుడు సర్పంచులకే వచ్చినాయి. కాబట్టి ఎవరు అందరు బాధనే పడుతున్నారు. ఎవరేం చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది. 5 సంవత్సరాలు పూర్తయిందన్న అదొక బాధ. ఇప్పుడు కూడా ఇంకా పొడిగించాలని చెప్పి పొడిగిస్తే గవర్నమెంట్ ఆలోచించి ఆ గవర్నమెంట్ అట్లా చేసి ఈ గవర్నమెంట్ అన్న కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని ఒక 6 నెలలు పొడిగిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు వరకు నిధులకు సంబంధించి కూడా ఇంకా గ్రాంట్లు ఉన్న సీసీ రోడ్లకు సంబంధించిన నిధులు కూడా మొత్తం కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. అప్పు తీసుకున్న వాళ్ళు కూడా పీక్కున్నట్టు పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు తీసుకున్న సీసీ రోడ్లు వేసినాయి, డ్రైనేజ్ వేసిన సమస్య, ఊరు డెవలప్మెంట్కి వీధి లైట్లకు కానీ ప్రతి ఒక్క దానికి డెవలప్మెంట్ చేసిన పనులకు అప్పులు తెచ్చే పెట్టినాం. వాళ్ళ అప్పులో రోజు అడుగుతూనే ఉన్నారు.
అడిగి ఇప్పుడు సంవత్సరాలు కానీ ఒక నెల ఆడితే 6 నెలలు ఆగుతారు 3 నెలలు ఆగుతారు. సంవత్సరాలు గడిపినా కొద్దిగా ఆగుతలేరు కాబట్టి వాళ్ళు కూడా టైట్ చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది అవుతుంది. వాళ్ళు టైట్ చేసినప్పుడు ఇవ్వాల్సిన రేపిస్తాం కాకపోతే భూములను అమ్మేయాలని ఇప్పుడు మాకంటే ఎంతో అంత సరే అమ్మాయి సంపాదన ఆస్తులు అమ్ముకొని పెట్టవలసిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చాలా అసలు లేని వాళ్ళు అయితే ఆత్మహత్యలు చేసుకోరు. చాలా మంది ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకునే స్థాయి కూడా వచ్చేసింది ఆల్రెడీ. సార్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ల కాల పరిమితిని పొడిగించకుండా ఈ రోజుతోటే గడువు అయిపోయిందంటే ఇప్పుడు మీరు పెట్టిన పెండింగ్ పైసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు పదవి కాలం అయిపోయినా ఇవ్వాలంటే చాలా కష్టపడేది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ సెక్రటరీ పీరియడ్ వాళ్ళిద్దరిది జాయింట్ అకౌంట్ కాబట్టి వాళ్ళు ఇవ్వాలంటే అప్పుడు చేసిన మేము ఎప్పుడైతే చేస్తున్నామో వాటికే నిధులు ఇస్తామని అంటారు. మాకు పెండింగ్ బిల్లులతో మాకేంది అప్పుడేందుకు తీసుకోలేదు మీరు అంటారు. అందుకోసం అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మేము చేసిన పనికే మాకే సరిపోతుంది. మీరు అట్లా తెచ్చేసి మేము కూడా అది అనుమతించినాం. మేము అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా కష్టం ఉంటుంది అట్లా తీసుకోవాలంటే కూడా. ఎందుకంటే లక్షలు ఉన్నాయి. 5 నుంచి 10-20 లక్షల దాకా ఎక్కడ ఏ జీప్లో కూడా తక్కువ లేవు, బరాబరు ఉన్నాయి. కాబట్టి మాకు కూడా దాదాపు 7 లక్షలు 10 లక్షల దాకా నాదే ఉంది. అట్లా ఇబ్బంది ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుందని ఆలోచన. రైట్. మొత్తంగా ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్లు చెప్తున్నది ఒకటే పరిస్థితి. మేము గ్రామ అభివృద్ధి కొరకు కూడా అక్కడిక్కడ డబ్బులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేశాము, కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆ నిధులకు సంబంధించిన బడ్జెట్ రాకపోవడంతో మేము చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అవసరమైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఎదురవుతుంది. భార్యల మీద పుస్తలు అమ్మి కూడా మేము అప్పులు తీసుకొచ్చి కూడా అభివృద్ధి చేశాము. అయినా కూడా గత ప్రభుత్వం కూడా మంజూరు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా చేయలేదు. మేము కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ల కాల పరిమితిని మరొక 6 నెలల వరకు పొడిగిస్తే బాగుంటుందని కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్లు కోరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం గ్రామ పంచాయతీ సర్పంచ్లపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.